నీ జీవితమే నీకు గురువు. ఎందుకంటే అది నీకు నిరంతరం పాఠాలు నేర్పుతూనే ఉంటుంది. ఇతరులపై గెలిచేవాడు బలవంతుడు, తనను తాను గెలిచినవాడు శక్తిమంతుడు. సాఫీగా సాగిపోయే జీవితం కోసం ప్రార్థించకు, కష్టాలను తట్టుకొని నిలబడే బలం కోసం ప్రార్థించు. ఒప్పుకునే ధైర్యం ఉంటే తప్పులు ఎప్పుడూ క్షమించదగినవే. పరిస్థితులు ఎంత దారుణంగానైనా ఉండని మనం అవకాశాలని సృష్టించుకోవాలి. పరిస్థితులను చూసి పారిపోకూడదు. ఎదురు నిలబడినప్పుడు సమస్య ఏదైనా చిన్నబోతుంది. నీవు నిజంగా జీవితాన్ని ప్రేమిస్తుంటే సమయాన్ని వృధా చేయొద్దు. ఎందుకంటే జీవితాన్ని నిర్దేశించేది సమయమే. గెలవగలనని నమ్మకం లేనివాడు మానసికంగా ఆటకు ముందే ఓడిపోతాడు. జీవితం దాని గమనంలో మనకు నిరంతరం పాఠాలు నేర్పుతూనే ఉంటుంది. విజేత అయిన ప్రతి వ్యక్తి వెనుక కష్టం ఉంటుంది. కష్టం విజయంతోనే ముగుస్తుంది. విజయం సాధించాలనే మీ సంకల్పమే అన్నిటికన్నా ముఖ్యం. అనుక్షణం దీన్ని గుర్తు చేసుకోవడమే విజయ రహస్యం. విజయం ప్రయాణమే కానీ గమ్యం కాదు. ఆటంకాలు ఎదురయ్యే కొద్దీ మనం మరింత దృఢంగా ఆ పనిని పూర్తి చేయాలనే పట్టుదలను పొందాలి. విజయం అంతిమ లక్ష్యము కాదు, ఓటమి శాశ్వతము కాదు. అన్ని పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసంతో ఉండగలగడమే మన గొప్పతనం. ఓటమి అనేది ఒక ఆలోచన. వాస్తవంగా అంగీకరించినంత వరకు ఓటమి ఎవరినీ ఓడించలేదు. అనవసరపు ఆలోచనలు బుర్రలో నుండి ఖాళీ చేయించు. నీరులా ఒక రూపు ఆకారం లేకుండా ఉండు. ఒక పనికి సంబంధించి ఎక్కువ సమయాన్ని ఆలోచించడానికి వెచ్చిస్తుంటే నీవు దాన్ని ఎప్పటికీ పూర్తి చేయలేవు. 10,000 కిక్కులను ఒకసారి ప్రాక్టీస్ చేసిన వ్యక్తికి నేను భయపడను. కానీ ఒక్క కిక్కుని 10,000 సార్లు ప్రాక్టీస్ చేసిన వ్యక్తికి నేను భయపడతా. పరిస్థితులు ఎంత దారుణంగా అయినా ఉండని నేను అవకాశాన్ని సృష్టించుకుంటాను. ఒక మనిషి ఎంత నిజాయితీపరుడో అతని ఆనందాన్ని బట్టి అంచనా వేయవచ్చు. సూత్రాలకు కట్టుబడి ఉండకుండా వాటిని పాటించండి. దేని గురించి అయితే నువ్వు ఆలోచిస్తావో దాన్నే సాధిస్తావు. ముందు నీ లక్ష్యాన్ని నిర్ణయించుకో, తర్వాత దాన్ని సాధించడం కోసం కృషి చేయి. జ్ఞానం మీకు శక్తిని ఇస్తుంది, కానీ వ్యక్తిత్వం గౌరవాన్ని ఇస్తుంది.